Hi comrades, this is Prajasainyam Shivashankar. Welcome to Prajasainyam News and Law channel. Mitrama, today I would like to explain about chapter 2 of CRPC 1973. Chapter 2 of CRPC 1973. మనం చూడండి మిత్రులారా, మనం ఆల్రెడీ చాప్టర్ 1 డీల్ చేయడం జరిగింది. చాప్టర్ 1 గురించి మనం చెప్పుకోవడం జరిగింది. చాప్టర్ 1 కంటైన్స్ 5 సెక్షన్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా చాప్టర్ 2 వచ్చేసరికి చాప్టర్ 2 డీల్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ criminal courts and offices in the constitution of criminal courts and offices. అయితే మిత్రులారా, ఈ సెక్షన్ ఈ చాప్టర్ 2లో మనకి సెక్షన్ 6 నుండి సెక్షన్ 25A వరకు మనకి కాన్స్టిట్యూట్ చేయడం ఇవ్వడం జరిగింది, సెక్షన్స్ని ఇవ్వడం జరిగింది. ప్రొవైడెడ్ మాట ఈ ప్రొవైడెడ్ సెక్షన్ 6 టు సెక్షన్ 25A ఇన్ చాప్టర్ 20 చాప్టర్ 2 ఆఫ్ సిఆర్పిసి. చాప్టర్ 2 డీల్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ అండ్ ఆఫీసెస్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ అండ్ ఆఫీసెస్. మిత్రులారా, మరి సెక్షన్ 6 ఏం చెప్తుంది? సెక్షన్ 6 ఏం చెప్తుందంటే క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్. సెక్షన్ 6 ఏం చెప్తుంది? క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ అంటే క్రిమినల్ కోర్ట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేశారు అన్న విషయం గురించి సెక్షన్ 6లో డీల్ చేయడం జరిగింది. క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ బిసైడ్స్ హై కోర్ట్స్ అండ్ కోర్ట్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఎనీ లా అదర్ దాన్ దిస్ కోడ్ దేర్ షెల్ బి ఇన్ ఎవ్రీ స్టేట్ ద ఫాలోయింగ్ క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ నేమ్లీ. చూడండి మరలా, క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్. Section 6 deals classes of criminal courts. Besides the high courts and courts constituted under any law other than this code, there shall be in every state the following classes of criminal courts, namely, అవి ఏంటో కింద చెప్తున్నారు. Courts of session, judicial magistrates of the first class, and in any metropolitan area, metropolitan magistrates. Judicial magistrates of the second class అండ్ 4th ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్. అంటే ఎన్ని క్లాసెస్ కింద ఈ హైకోర్ట్స్ కాకుండా, ఆ స్టేట్లో ఉండే హైకోర్టు కాకుండా మిగిలినటువంటి క్రిమినల్ కోర్ట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేశారంటే ఆ పాటు హైకోర్టుతో పాటు, హైకోర్టు ఆల్రెడీ ప్రతి స్టేట్కి ఒకటి ఉంటుంది, వాటితో పాటుగా ఇంకా మిగిలిన ఆ సబార్డినేట్ కోర్ట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేశారు, హైకోర్టుకి దిగు వస్తాయి కోర్ట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేశారంటే కోర్ట్స్ ఆఫ్ సెషన్, అదేవిధంగా జుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అండ్ ఇన్ ఎనీ మెట్రోపాలిటన్ ఏరియా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్. జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్, జుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ అండ్ 4 ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్. అంటే సెషన్స్ కోర్ట్స్గా, జుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్గా, అదేవిధంగా మెట్రోపాలిటన్ ఏరియా అయితే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్గా, అదేవిధంగా థర్డ్ కేటగిరీ ఏమో, థర్డ్ క్లాస్ ఏమో జుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్గా, అది 4th క్లాస్ కింద క్లాసిఫై చేసింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. All these are dealt by the section 6. All these are dealt by the section 6. Section 6 deals classes of criminal courts besides the high courts and the courts constituted under any law other than the code, there shall be in every state the following classes of criminal courts namely అని చెప్పేసి 4 క్లాసెస్ కింద చెప్పడం జరిగింది. ఆ క్లాసెస్ ఏంటి? కోర్ట్స్ ఆఫ్ సెషన్, అదేవిధంగా జుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అండ్ ఎనీ మెట్రోపాలిటన్ ఏరియా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్. మెట్రోపాలిటన్ ఏరియా అయితే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్గా వాటిని క్లాసిఫై చేయడం జరిగింది. నాన్ మెట్రోపాలిటన్ ఏరియాలో జుడిషియల్ ఫస్ట్ క్లాస్, జుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ కేటగిరీ, నెక్స్ట్ క్లాస్ ఏంటంటే జుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఆఫ్ ది సెకండ్ క్లాస్. 4th క్లాస్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్. 4th క్లాస్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్. ఇవన్నీ కూడా సెక్షన్ 6లో డీల్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ 6 ఏం చెప్తుందంటే క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్. ఈ సెక్షన్ 6 టు సెక్షన్ 25A అనే ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకి ఎందులో ప్రొవైడ్ చేయబడినాయి? చాప్టర్ 2లో మనకు ప్రొవైడ్ చేయబడినాయి.
చాప్టర్ 2 ఏం చెప్తుంది? యాక్చువల్గా చాప్టర్ 2 ఆఫ్ సిఆర్పిసి 1973 మనకి ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్ అండ్ ఆఫీసెస్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్ అండ్ ఆఫీసెస్ గురించి డీల్ చేస్తుంది. అంటే మొత్తం ఈ యొక్క చాప్టర్ 2లో మనకి సెక్షన్ 6 నుండి ఫ్రమ్ సెక్షన్ 6 టు సెక్షన్ 25A వరకు డీల్ చేయడం జరుగుతుంది. వీటిలో ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్ నుండి అదేవిధంగా ఆఫీసెస్ గురించి, ఈ యొక్క కేటగిరీస్ ఆఫ్ కోర్ట్స్ గురించి, ఇవన్నీ కూడా అసలు మెట్రోపాలిటన్ ఏరియా అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అందులో ప్రయర్ టు దట్ ఏంటంటే ఫస్ట్ సెక్షన్ 6ని డీల్ చేసినప్పుడు క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోడ్ చెప్పడం జరిగింది. బిసైడ్స్ ద హై కోర్ట్స్ అండ్ ది కోర్ట్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఎనీ లా అదర్ దాన్ ది కోడ్ దేర్ షాల్ బి ఇన్ ఎవ్రీ స్టేట్ ద ఫాలోయింగ్ క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్ నేమ్లీ క్లాస్ 1 కోర్ట్స్ ఆఫ్ సెషన్. క్లాస్ 1 ఏంటంటే కోర్ట్స్ ఆఫ్ సెషన్. క్లాస్ 2 judicial magistrates of the first class and in any metropolitan area metropolitan magistrates. Class 3 judicial magistrates of the second class and class 4 executive magistrates. ఈ విధంగా మనకి ఈ యొక్క క్లాసెస్ ఆఫ్ క్రిమినల్ కోడ్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. దిస్ ఈజ్ ప్రజా సైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజా సైన్యం న్యూస్ అండ్ లా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.